సమాచార హక్కు చట్టం ప్రకారం వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ, ఆరోగ్య శాఖ ఇలా పలు రకాలకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వము పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అని ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నప్పటికీ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. కొన్ని టెంపరీ జీవోలు ఉంటాయి, వాటిని ప్రభుత్వము దాంట్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనం చూసాము, వాళ్ళు కూడా చాలా జీవోలను హైడ్ చేసినటువంటి పరిస్థితి, పబ్లిక్ డొమైన్లో పెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే పాలనలో మార్పు రావట్లేదు జీవోలకు సంబంధించి? బీజేపీ ఎలా చూస్తోంది? భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెన్సీ కోరుకుంటా ఉంటుంది ఎప్పుడైనా కానీ. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత సర్కారు కావచ్చు, ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ డెలివరీ చేయడంలో చాలా పూర్తిగా ఇంతకుముందు దత్తాత్రేయ చెప్పినట్టుగా ఒక క్రిమినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాస్తవాలు ప్రజలకు తెలిస్తే చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి ఒక విషయాలు జ్ఞానం వస్తుంది. దాని కారణంగా అనవసరంగా ఎందుకు పెట్టి మనం తంటాలు ఎందుకు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఒక కాన్స్పిరెన్సీతో ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఏమైంది, హైకోర్టు చెప్పాల్సి వచ్చింది, హైకోర్టు డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన సందర్భం ఉన్నది. గతంలో కూడా కొందరు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవాలు పెట్టిన తర్వాత రెండో రోజు తీసేయడం జరిగింది. జీవోలు, అనేక జీవోలు, బడ్జెట్ జీవోలు కావచ్చు, అపాయింట్మెంట్ కావచ్చు, ఇంకేమైనా కాన్ఫిడెన్షియల్ విషయాలు విచ్ కెనాట్ బి డిస్క్లోజ్ అంటూ తీసేస్తామని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాళ్ళు చెప్పేది ఏంది, గుడ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, ప్రజాప్రభుత్వం చెప్తున్నారు. అది ఎట్లయితే ప్రజాప్రభుత్వం, ప్రజలకు అన్ని వేళలా ప్రభుత్వం అందుబాటులో ఉండి ప్రజాసేవకు అవసరమైనటువంటి విషయాలు ప్రజలకు తెలుపుతూ మేము పరిపాలిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాని అర్థమైంది, 17% మాత్రమే 17% మాత్రమే జీవోలు ఇవాళ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ మొత్తంగా కూడా హిడెన్. మీలో తప్పు లేకుంటే, మీ సర్కార్లో తప్పులు లేకుంటే, సర్కార్ ట్రాన్స్పరెంట్ గా ప్రజల వద్దకు పాలన అందించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటే, వై యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఆల్ దోస్ థింగ్స్? మీరు పెట్టాలి కదా. మీరు తప్పులే చేయలేదు, డిస్క్లోజ్ చేయండి కదా, అన్ని పెట్టండి వెబ్సైట్లో. మీకేం బాధ ఏంది? ఎవరైనా కోర్టుకు పోతారంటే, కోర్టు తప్పు చేస్తే మీరు ఇరుక్కపోతారు. మీరు తప్పు చేయనప్పుడు ఏంటి, కోర్టుకు పోయినా ఏమైతే, కోర్టు విల్ నాట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్. కాబట్టి ప్రభుత్వం ఎక్కడో ఒక చోట వాస్తవాలు తెలపకుండా రాజకీయ నాయకులకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది, ప్రజలకు అవకాశం దొరుకుతుంది, రిట్లేస్తారు, స్టేలకు పోతారు అనే ఉద్దేశంతోనే లేని, మేము అనుకున్నది కోరుకున్నది కావట్లేదు, ఒక అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇదంతా ఎందుకు అంటారు. అంతకుముందు వెబ్సైట్ లేకుండే, ఇప్పుడు వెబ్సైట్ లేదు అనుకునే పరిపాలిద్దామనే ఉద్దేశం. బయట మాత్రం అట్లా చెప్పండి, ట్రాన్స్పరెంట్ సర్కార్ అని చెప్పి చెప్తాం. అది కాదు. యుగం డిజిటల్ యుగం అయిపోయింది. రోజా గారు, ప్రజలకు ఎంత ట్రాన్స్పరెంట్ గా విషయాలని తెలుస్తా ఉంటే మీరు మంచి చేసే మీకు ఓట్ బ్యాంక్ నిర్మాణం అవుతుంది. మీరు దాస్తురంటే మేము మీ తప్పు పట్ల హైకోర్టు దూచి తప్పు పడుతుందంటే మీ యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నట్టే కదా. అంటే వాళ్ళ అపారమైన పాలన అనుభవం ఉంది జాతీయ పార్టీ అని చెప్తూ కూడా ఎందుకు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చి ఒక డెసిషన్ తీసుకోండి అని వాళ్ళు చెప్పేంత వరకు, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా వీళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్ల విషయం కావచ్చు, ఇప్పుడు జీవోల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా హైకోర్టు జోక్యం చేసుకొని ఇది పలానా టైంలోగా మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్తే కానీ వీళ్ళు వినటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటారు? ఇట్లా అంటే వాళ్ళు అనుభవం ఉన్నంత మాత్రాన ఉద్దేశం సరిగా లేదు కదా, నిజాయితీ లేదు ఆ ఉద్దేశంలో, ఆ పనిలో. కాబట్టి ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకుంటే మేమంతా కూడా ఇరుక్కపోతాం, మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురులోకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. వై షుడ్ బి అన్నెసరీ అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఆ కాంగ్రెస్ సర్కార్ వేరు. ఆ కాంగ్రెస్ మొత్తం కూడా విరాసత్ మొత్తం కూడా ఇవాళ మారిపోయింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్ వేరు పరిస్థితి. ఇప్పుడు ఏంది, మనీ ఎట్లా సంపాదించాలి, అనుకున్న వాళ్ళకు ఆసుపత్రి ఎట్లా కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, వాళ్ళ ద్వారా ఎట్లా రిటర్న్ మనం డబ్బులు రాబట్టుకోవాలి, గత 10 ఏళ్ళుగా పవర్ లేని కారణంగా ఎట్లా మేము బెనిఫిట్ పొందాలి, ఇవన్నీ జరగాలంటే కొంత హిడెన్ పాలసీ మొత్తం కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అవసరం ఇది, ప్రజల కోసం కాదు, వాళ్ళ అవసరం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ జీవోల విషయంలో ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారు?
నేను నేను ఆ రాష్ట్రాల గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను, కానీ మీరు మీరు ప్రజల వద్దకు పాలన ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసం ట్రాన్స్పరెంట్ సర్కార్ అని చెప్పారు. మీరు మీరు ఆ యొక్క అమలు చేయండి కదా. మా గురించి ఏంది, మా గురించి ఆ సర్కార్లో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంది. అంటే మీది కూడా పరిపాలన అపారమైన అనుభవం ఉంది కదా మీకు కూడా. మీరు కూడా మరి అనుభవం మంచి కోసం మాకు ప్రజల కోసం పరిపాలిస్తున్నారు కదా, ప్రజాప్రభుత్వమే కదా మీది కూడా. ఇప్పుడు ఏమైంది, రాహుల్ గాంధీ గారు నెట్టేసినారు, సుప్రీం ఎస్ఎల్పి వేసినారు, ఆఖరు సుప్రీంకోర్టు డైరెక్షన్ కారణంగానే హౌస్ లో పార్లమెంట్ సారి చెప్పాల్సి వచ్చింది కదా. ఉమ్, ఇది కాదు కదా, ఒక్కసారి కదా, 2 సార్లు. ఇది కాంగ్రెస్ యొక్క అన్ప్రిపేర్డ్నెస్. ప్రిపరేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యొక్క నాయకులందరూ కూడా రాజకీయాలు చేసి అధికారం ఉండాలనుకుంటున్నాం. ఆ రోజులు పోయిన గారు ప్రిపరేషన్ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో ఆరోపణలు చేద్దామంటే ఎన్ని రకాల ఆరోపణలు చేస్తాం, ఎన్ని రకాల బదనాలు చేసే ప్రయత్నం మోదీ గారు చేస్తా ఉన్నారు. ఏమైనా వాళ్ళకు ఆ యొక్క అవకాశం దొరికిందా సర్కార్ ద్వారా లోపాలు పట్టి బోన్లో నిలబెట్టే సారి చెప్పాల్సి వస్తున్నది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రోజు ఏదో ఒక ఆధారాలన్నీ ఆరోపణలు చేసి నవ్వుడు. అందుకోసం వన్ బై వన్ కాంగ్రెస్ పార్టీ ఇస్ డిక్లైనింగ్. పీపుల్ ఆర్ నౌ హెసిటేటింగ్ కాంగ్రెస్ యాటిట్యూడ్. అది కాదు, ప్రజల కోసం పనిచేయాలి తప్ప నన్ను ఓడించే, నన్ను డిఫెండ్ చేయాలని పనిచేయడం, మాట్లాడడం సరికాదు. వాట్ ఎవర్ ఏదైనా జరుగుతూ ఉంటే ప్రజల హితం కోసం మీరు రండి రోడ్డు. మీరు చేస్తున్నారు అట్లా. కేవలం మోదీ గారు తప్పు రోజు ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ 1 నెల రోజులు 3 నెలలు ఉంటుంది. దానివల్ల అంత ప్రచారం కాంగ్రెస్ కే నష్టం. కాబట్టి ఒక్క రాష్ట్రం కూడా గెలుస్తలేదు. ఇక్కడ కూడా అదే పద్ధతి. ఈ రాష్ట్రంలో వారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా సంతోషంగా ఉండొచ్చు. నేను కంటోన్మెంట్ గెలిచినా, మళ్ళా జూబ్లీస్ గెలిచినా, ఇప్పుడేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్ గెలిచినా, సో ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా మా నాయకులు నాకు వ్యతిరేకంగా ఉన్నా, ఇంటర్నల్ గా నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించేటువంటి నాయకులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నా, నా ఎంబట ప్రజలు ఉన్నారని చెప్పుకుంటవచ్చు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియదు కాదు. కాంగ్రెస్ వల్ల ఈ యొక్క రాష్ట్రానికి నష్టం ఎంత చెప్పుకుంటుంది. కాంగ్రెస్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకుండా కేవలం టైంపాస్ మాటలు మాట్లాడుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఇవాళ కాలయాపన చేస్తున్న సంగతి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండానే, వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండానే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో అంత విజయం వాళ్ళకు వచ్చిందంటారా? అంటే సర్పంచ్ల పార్టీ బేసిస్ మీద వీళ్ళు సపోర్టర్సే కదా, మీరు కూడా సపోర్ట్ చేశారు కదా. మరి మీరు కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది, బీజేపీ సపోర్ట్ చేసినందుకు ఇన్ని వచ్చాయి, మాది గణనీయంగా పెరుగుతుందని చెప్తున్నారు కదా. మరి మేము గెలిచిన సీట్లు పవర్ లేని సీట్లు. మాకు ఎమ్మెల్యేలు మాకు లేరు, 8 మందే ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ గెలిచింది ఎంటైర్ తెలంగాణలో ప్రతి జిల్లాలో గెలిచాం, ఈవెన్ ఖమ్మంలో కూడా గెలిచాం. మా దగ్గర ఎమ్మెల్యేలు లేకున్నా వాస్తవాలు చెప్పి మేము ప్రజల్ని చైతన్యపరుస్తాం. కాబట్టి మాకు మా క్యాండిడేట్ మీద గెలిపించకుంటే మీ యొక్క తడాఖా చూస్తాం, కొట్టి చంపుతాం, సస్పెండ్ చేస్తాం, మీ యొక్క పవర్స్ కట్ చేస్తాం. అలా ఎన్ని రకాలుగా చేస్తారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇట్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ నల్గొండ జిల్లా ఇట్ సెల్ఫ్. చూడలేదు మనం నామినేషన్ కూడా వేయకుండా ఏ రకంగా బెదిరించారు అమ్మాయిని కానీ, అమ్మాయి భర్తను కానీ, మూత్రం ఎన్ని రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇక కళ్ళ ముందర పేపర్లకు వచ్చి దాన్ని కూడా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా వాస్తవాలైనా కానీ ఏం పట్టించుకోలేదు. ఇక లోపల బెదిరించి మీ స్కీమ్లు, రేషన్ కార్డు కట్టు, ఇల్లు కట్టు, ఆ స్కీమ్ కట్టు, ఈ స్కీమ్ కట్టు అని చెప్పిన తర్వాత ఎవరైనా పోతే ఊరు మాట సర్కార్ మారేలేదు, సర్పంచ్ ఓడిపోయినంత మాత్రం గెలిచినంత మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఇంకా 3 సార్లు ఉంటది, ఆ యొక్క మా దుష్మని ఎందుకు పెంచుకోవాలనే భయంతో కూడా కొంచెం ఫేవర్ చేసి ఉంటున్నారు. కొందరు దాంట్లో కూడా లోకల్ కష్టపడేటువంటి నాయకులు ఉండరని కాదు. ఆ నాయకులు కూడా ప్రజల కోసం బేసికల్ గా గుర్తుపెట్టుకున్న రోజు గారు వాట్ ఐ అబ్జర్వింగ్ లోకల్ గా ఉండేటువంటి చాలా మంది నాయకులు ప్రజల కోసం కష్టపడుతుంటారు. బీసీ ఎస్సీ ఇవాళ 84% ఎందుకు వచ్చింది మాట, 84% బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరూ కూడా ఇవాళ సర్పంచ్ బియాండ్ 42% డిమాండ్ విచ్ ఎవర్ ఇస్ నౌ ఇన్ డిమాండ్ చర్చల్లో ఉంది. ప్రజల కోసం పనిచేసే పీడిత తాడిత నాయకులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకెవరో కాంగ్రెస్ అని కాదు దాని ఉద్దేశం.
ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. రైట్ అండి. ఓకే, డిబేట్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.